ఎంపీ హయాంలో అరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఈ 5 ఏళ్లలో కనీసం తాగునీటి సమస్య కూడా తీర్చలేకపోయిందని విమర్శించారు. రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించలేకపోయారని ధ్వజమెత్తారు. తాను ఎంపీగా గెలిస్తే అన్ని సమస్యలపై దృష్టి పెడతానంటున్న కొత్తపల్లి గీతతో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. 3 పార్టీల కార్యకర్తలు, నాయకుల జనసందోహం మధ్య ఈరోజు బ్రహ్మరథం పట్టిన వేళలో ఈరోజు ఆమె నామినేషన్ వేయడం జరిగింది. ఆమెతో మాట్లాడదాం. మేడం, ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఎట్లాంటి స్పందన కనిపిస్తుంది? అంటే మీరు గతంలో 2014 నుంచి 19 కూడా ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం మీరు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఎలాంటి స్పందన కనిపిస్తుంది? మీ విజయావకాశాలు ఎట్లా ఉంటాయి? చాలా మంచి స్పందన కనిపిస్తుందండి. మీరు కూడా చూసారు, పొద్దునుంచి ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓటేద్దామా, ఈ 60 నెలలు పడిన బాధ ఎప్పుడు అంతం అవుతుందా అని చెప్పి ప్రజలు వేచి చూస్తున్నారు. ఈరోజు రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి మరీ వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నిండాలి, వాళ్ళ ప్రాణాలు కాపాడగలగాలి అంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, కుటుంబ ప్రభుత్వం రావాలి. అలాగే నరేంద్ర మోడీ గారు ఏదైతే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ జోడెద్దుల్లో ముందు తీసుకువెళ్తున్నారో ఆఖరి బిందువు వరకు ప్రజలకి చేరాలంటే ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం రావాలని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూటమి అభ్యర్థులను గెలిపిస్తారు. అండ్ విజయానికి మేము ఆమడ దూరంలోనే ఉన్నాము. కొన్ని రోజులు మాత్రమే, ఖచ్చితంగా అంత మంచి జరుగుతుంది. ప్రజలు 100% మమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నాను. మీ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా తిరగడం జరిగింది. అంటే ఈ ప్రచారం సమయంలో ఎలాంటి సమస్యలు మీకు వివరిస్తున్నారు? అంటే సమస్యలు చాలా గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. మీకు ఎట్లాంటి సమస్యలు చెప్తున్న పరిస్థితి? బేసికల్లీ అరకు పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో సమస్యలు వేరువేరుగా ఉంటాయండి. కానీ కామన్ సమస్యలు అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలన్నది కామన్ సమస్య. నేను 5 పాయింట్స్ ఎజెండాగా అనుకున్నాను. విద్య, వైద్యం 2-3 పాయింట్లుగా అనుకున్నాను. ఎందుకంటే విద్యాపరంగా చాలా స్కూల్స్ మూసివేయడం జరిగింది, ప్రైమరీ స్కూల్స్. అలాగే ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టు ఏకలవ్య పాఠశాల ప్రతి మండలానికి ఒకటి ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎవ్రీ 2 కిలోమీటర్లకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలని నరేంద్ర మోడీ గారు సంకల్పించారు. కానీ మనకి ఇక్కడ సెంటర్ ఉంటే మందులుంటే డాక్టర్లు ఉండరు. కాబట్టి దాని మీద హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే యువతకు ఉపాధి కల్పించడంలో కూడా 100% ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఉపాధి కల్పించాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఉపాధి కల్పించాలి. యువతని కంప్లీట్గా కూడా ఈరోజు ఎనర్జైజ్ చేయవలసిన పరిస్థితి మనకుంది. అండ్ ఈ పర్టికులర్లీ ఈరోజు ఉన్న లిక్కర్ మాఫియా, గంజా మాఫియా నుంచి యువతను కూడా దూరం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా 4వ పాయింట్ అది ఉంది. 5వ పాయింట్ మహిళా సాధికారత. 6వ పాయింట్ చెప్పాలంటే మంచినీళ్ళు లేని గ్రామాలు కొన్ని వందలు ఉన్నాయి. కాబట్టి ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించాలన్న మోడీ గారి సంకల్పం జల్ జీవన్ మిషన్ ద్వారా అది చేయగలనని నేను నమ్ముతున్నాను. గిరిజన ప్రాంత సమగ్రాభివృద్ధే నా లక్ష్యం. ఇప్పుడు ఉన్న 7 నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాలు, అంటే దాదాపు అన్ని నియోజకవర్గాలు కూడా వైసీపీ చేతిలో ఉన్న పరిస్థితి ఉంది. అంటే అసెంబ్లీ చెప్తున్నాం, అసెంబ్లీలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మీ గెలుపు ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు? అంటే మీ టీడీపీ, జనసేన కూటమి మీతో ఎలా కలిసి నడుస్తున్న పరిస్థితులు? ఇది ప్రజాస్వామ్యం అండి. ఎవరి చేతుల్లో ఏమీ ఉండదు, ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజలు సరైన బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ పరిస్థితి కూటమి నుంచి మంచి స్పందన కనిపిస్తుంది. 7 అసెంబ్లీ అభ్యర్థులు, 3 పార్టీల నేతలు కూడా తమతో కలిసి నడుస్తున్న పరిస్థితి ఉంది. తప్పక ఈ అరకు పార్లమెంట్ నుంచి గెలిచి తీరుతామని చెప్పి కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.